ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్, వెల్కమ్ టు మై షో. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మురళీధర్ గౌడ్ అంటే ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమాలో ఒక నాన్న క్యారెక్టర్కో లేదా ఒక సర్పంచ్, ఒక పెద్ద మనిషి, ఒక ఊరి పెద్ద, ఇలాంటి క్యారెక్టర్లందరికీ కూడా మీ పేరు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. సో అంటే ఎంత కంటికి నిండుగా ఉంటుందంటే మీరు ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉంటే నిజంగానే ఊర్లో మా నాన్నని చూసుకున్నట్టు, మా పెదనాన్నని చూసుకున్నట్టు, అంటే ఒక అమాయకమైన పల్లెటూరులో ఏ కల్మషం లేని ఒక పాత్ర. సో మీ స్వభావానికి మీ పాత్రలు అచ్చుగుద్దినట్టు సరిపోతూ ఉంటాయి. అందుకని మీరు చాలా స్పెషల్ ఇండస్ట్రీలో. సో ఇలాంటి ఒక పేరు రావడం ఎలా అనిపిస్తుంది? ముందుగా నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఐటీఎం యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ మీకు కూడా నా నమస్కారం రాజా గారు. సార్ అంటే ఒక పాత్రలో నేను ఒదిగిపోయినట్టు కనపడతాను అని చెప్పేసి మీరు అనడానికి కారణం నా ఆకారమే కాదు, నా స్వభావమే కాదు, నా మనసు కూడా అలాంటిదే. సార్ నేను ఏది చేసినా మనసు పెట్టి చేస్తాను కాబట్టి, మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి ఆ పాత్ర అలా కనపడుతుంది సార్. దీనికి నేను చేసే పాత్రని ఆకలింపు చేసుకొని దాన్ని నేను ఆవాహన చేసుకొని దర్శకులు ఏం కోరుకుంటున్నారని అది పూర్తిగా ఆలోచన చేసి మనసు పెట్టి చేస్తాను సార్. మా ఇంటర్వ్యూలో 2 రోజుల క్రితం సుధా గారు వచ్చారు, సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. వారు కూడా ఇదే మాట చెప్పారు. అంటే చంద్రమోహన్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, తరువాత మురళీధర్ గౌడ్తో యాక్ట్ చేస్తుంటే నాకు అలాంటి ఒక కంఫర్ట్ యాక్టింగ్కి, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు అనమాట. నిజం, ట్రూ అది. సో అలాంటి ఇమేజ్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం, అది మీరు సంపాదించుకున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మీ విషయంలో బాగా గుర్తుండిపోయిందంటే కొన్ని నెలల క్రితం సార్, మీ భార్య గారు వారు ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇమేజ్లు వచ్చినాయి సార్ బయటికి. ఇంత జీవితం చూశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, అంటే మీరు ఎలాంటి ఒక స్థాయి నుంచి వచ్చారు, ఎంత పేదరికం నుంచి వచ్చారో కూడా తెలుసు. జీవితంలో చూడాల్సిన అన్ని కష్టాలు చూసిన మీరు మీ భార్య గారు చనిపోయిన ఆ క్షణంలో చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తూ కంట్రోల్ చేసుకోకుండా కన్నీళ్ళు గారిపోతే ఆ ఫోటోలు చూసినప్పుడు ఇంత ప్రేమ అని అనిపించింది సార్. ఆ బాధని దాటి ముందుకు వెళ్ళగలుగుతున్నారా? జీవితంగా సార్ వెళ్ళాలి, తప్పదు. కాకపోతే మాది 50 ఏళ్ళ అనుబంధం సార్. 1976 ఏప్రిల్ 9న నా పెళ్లి జరిగింది. అంటే 50 దాటింది. అంతే. అలాంటిది 50 ఏళ్ళ అనుబంధంలో మాకు తీపి అనుభవాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ సార్. అంటే చాలిన జీతం, ఉద్యోగం. అంటే ఒకానొక దశలో అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో 2 పిల్లల్ని తీసుకొని మేమిద్దరమే కట్టుబట్టలతో మా ఇంటి నుంచి బయటకు వచ్చాం సార్. అంటే అది నన్ను నేను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, నా కష్టాన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం వచ్చింది కాబట్టి, ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చి చేరినాం సార్. వనపర్తిలో. నవంబర్ 7, 1984 నా ఫస్ట్ జాయినింగ్ ఇంటు ద డ్యూటీ. అలాగే 27 సంవత్సరాల 2 నెలల 26 రోజులు పనిచేశాను, 24 రోజులు పనిచేశాను సర్వీస్లో. ఆ క్రమంలో అంటే మా పెళ్ళయింది 76లో, ఉద్యోగం వచ్చింది 84లో. 84 నుంచి మొన్న ఆవిడ వెళ్ళేంత వరకు అంటే 42 సంవత్సరాల కాలం పాటు మేము అనుభవించిన జీవితం చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకున్నది. అంటే జీవితంలో కష్టాలు అవసరమే. అవి చాలా జీతం సార్. 25వ తారీఖు వస్తే జీతం అయిపోయింది. డబ్బులు ఉండేవి కావు. ఒక 5 రోజులు డబ్బులు లేకుండానే గడిపేవాళ్ళం. అంటే ఇంట్లో సరుకులు ఉండేవి, చేతిలో ఉండేవి కావు. నాకు అప్పు అడిగే స్వభావం లేదు. ఎవరు నేను అప్పులు అడగాను, ఎవరికి నేను బాకీలు ఉండను. చేయబదులుగా తీసుకుంటానేమో తప్ప
అప్పులు చేసి విలాసాలు. సంతకాలు పెట్టేసి నో ఉమ్, అప్పులు పెట్టి సంతకాలు పెట్టేసి ఇంకొకటికి ఎవరికి జామీను ఉండి ఇటువంటి వ్యవహారాలు నాకు లేవు సార్. సార్ నో నెవర్. ఈ క్షణానికి ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే అది సంతోషంతో చెప్పే మాట. ఈ క్షణానికి నేను ఎవరికి ఒక నయా పైసా బాకీ లేను. అదే కదా సార్ సౌభాగ్యం, అదే కదా ఆనందం. అంతే సార్. ఉమ్, నాకు లేని రోజున నేను అప్పులు చేయలేదు. నాకు అవసరం ఉన్న నేను అప్పులు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే బదులుగా తీసుకున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని వడ్డీలు కట్టాను, కానీ ఏనాడు కూడా నేను వాటిని తీర్చకుండా కానీ వాళ్ళతోని మాట అనిపించుకోవడం కానీ జరగలేదు అంటే ఎందుకు నేను స్టార్టింగ్లోనే మీ భార్య గారి గురించి అడిగానంటే, సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రిటైర్మెంట్ అయిపోయే నాటికి కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని చెప్పేసి. 2500 3000 ఉన్నా సార్. ఉమ్, అంటే అదే పెద్ద అమౌంట్ ఏం కాదు, ఆ రోజుకి కూడా అదేం పెద్ద అమౌంట్ కాదు. ఆ రోజు కూడా కాదు సార్, జస్ట్ 12 years బ్యాక్. 12 years బ్యాక్ పెద్ద అమౌంట్ ఏం కాదు. సో అంటే మీతో మొత్తం ప్రయాణంలో అవును. ఆమె మొత్తం అన్ని కష్టాల్లో మీకు తోడుగానే ఉంటూ వచ్చారు. ఎస్ సార్. సో అలాంటి ఒక తోడు పోయిన తర్వాత అంత చిన్న పిల్లలుగా ఏడవడానికి కారణం నేను తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు లైవ్లో చూశాను మిమ్మల్ని నేను. అవునా? సో అది నాకు మనసులో ఉండిపోయింది. అవును సార్. ఒక భార్య మీద ఇంత ప్రేమ ఎలా వస్తుంది, ఎన్ని కష్టాలు దాటుంటారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి మనసులో ఉండిపోయింది. మీరు కనిపించినప్పుడు అడగదాం అనుకున్నాను. అంటే 50 ఏళ్ళ జీవితంలో మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. గొడవలు అంటే పెద్ద గొడవలు ఏం కాదు. అంటే నేను చాలా సిస్టమేటిక్గా ఉంటాను సార్. సార్ ఈ సందర్భంగా అంటే చెప్పాలి, కొంతమంది అన్న కొంచెం తెలుసుకుంటారనే అభిప్రాయం చెప్పాలి. చెప్పండి సార్. 50 ఏళ్ళ మా సాంసారిక జీవితంలో నేను ఆవిడను ఏమేని ఏనాడు పిలవలేదు. ఉమ్, చేత్తోనే ఆమెను ఇట్లా ఒక దెబ్బ వేయలేదు. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఉన్నావా అంతే. ఎక్కడున్నావు అంతే. ఉమ్, లేకుంటే దగ్గరికి పోయి మాట్లాడేవాడిని. ఆ, దగ్గరికి పోయి విషయం చెప్తే ఆవిడ టర్న్ అయ్యేది కదా. అవును. అంతే. ఆవిడ మాత్రం నన్ను ఉన్నావా అని అడిగేది, పిలిచేది. ఉమ్, ఉన్నావా అని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి పిలిస్తే ఉన్నావా అని అడిగి ఉన్నా ఏంటి అంటే తప్ప. అయితే ఆమె కొంచెం తురుసు స్వభావంగా ఉండేది కొంతవరకు, కానీ అంటే ఉంటుంది కొంత కొంత ఒక్కొక్కరికి ఒక్కో నేచర్ ఉంటుంది కదా సార్. అంతే తప్ప నా భార్య చాలా మంచి సార్, అద్భుతమైన వ్యక్తి. అయితే ఈ మేము కట్టుబట్టలతోనే వెళ్ళిన మాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం అంటే మాకు చాలా ఆ, ఆ, బాగానే కష్టపడ్డాం సార్. అంత వివరంగా చెప్పాను కానీ బాగా కష్టపడ్డాం. ఉమ్, అయితే కాలక్రమేణా కొంచెం నాకు జీతం పెరగడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఏళ్ళ తర్వాతనే. అవును. దాంతోపాటు పిల్లలు ఎదిగిపోవడము, ఉమ్, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, వాళ్ళ ఖర్చులు ఇవి ఇవి అని, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, ఇంకా ఈ విధంగా మొత్తం నాకు 2012 జనవరి 31 నాడు నేను రిటైర్ అయ్యేటప్పటికి 27 సంవత్సరాల 2 నెలల 24 రోజుల పాటు సర్వీస్ చేసిన నాకు మిగిలింది 2500 3000. ఉమ్, అంటే బోటాబట్టికి సరిపోయింది. ఆ తర్వాత నేను నా జీవితంలో ఎప్పటికైనా నేను ఒక సినిమా నటుడు అవ్వాలనేది నాకు బలమైన కోరిక సార్, నా జీవితాశయం కూడా. ఉమ్, కారణం తెలియదు కాదు సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నా చిన్నప్పటి నుంచే, నాకు తెలియని వయసు నుంచే నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది సార్. ఉమ్, నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరండి. ఎవరైనా మేము మురళీధర్కు నటన నేర్పాము అని చెప్పేసారంటే కూడా తప్పదు. అది నేను యాక్చువల్గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద స్పందించి క్వశ్చన్ అడగలేదు. నేను ఎవరు రారు. బట్ మీకు నటన రావడానికి ప్రధానమైన కారణం నేను రవీంద్ర భారతి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఏ నాటికి జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు నా డ్యూటీ రవీంద్ర భారతే. అక్కడ వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడైతే నాటక రంగాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతామో తెలియకుండా నటన ఒంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు కూడా నాటకాలు వేసాను సార్. సార్ చిన్నప్పుడు నా 8వ ఏటనే నేను స్టేజ్ మీద నాటకం ఒక చిన్న ఫ్యాన్సీ షో వేస్తే నాకు మొట్టమొదటి ప్రదర్శనకే నాకు 10 రూపాయల బహుమానం ఇచ్చారు మా సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు. అప్పుడు గజ్వెల్లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు 1967లో స్టేజ్ మీదకి వచ్చి నాకు 10 రూపాయలు నా జేబులో పెట్టారు. అది 1000 రూపాయలతో సమానం అప్పట్లో, ఇంకా ఎక్కువే. ఇంకా ఎక్కువే. ఎందుకంటే మొదటి ప్రదర్శన, అప్పట్లో సమితి ప్రెసిడెంట్ చాలా గౌరవప్రదమైనటువంటి పెద్ద వ్యక్తి. సార్ అలాంటి వ్యక్తి వచ్చి అంటే అంత పరవశించిపోయాడు ఆయన. అయితే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చే ఈ మధ్య గ్యాప్లో ఒక చిన్న సందర్భం గురించి అడగాలి మిమ్మల్ని. ఈ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్తో అసోసియేషన్ ఉంది మీకు?
నేను ఉండేది ఖైరతాబాద్‌లోనే కదా సార్. ఎప్పుడు రైల్వే స్టేషన్‌లో వెళ్లి కూర్చునేవాళ్ళంట. అది చెప్పారా ఎక్కడైనా ఎప్పుడైనా? తెలిసింది చెప్పండి. యెస్ సార్. అంటే ఇప్పుడు నాకు పనంటే చాలా ఇష్టం సార్. హ్మ్. నేను నా డిపార్ట్మెంట్‌లో గూడా డిపార్ట్మెంట్‌లో ఉన్నా, నేను డిపార్ట్మెంట్‌లో చేరకముందు మా ఊర్లో ఉద్యోగంలో ఉన్నా గూడా, పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను నిరంతరంగా పనిచేయాలనేటువంటి కోరిక నాకు, హ్మ్. ఆలోచన. హ్మ్. నాకేదైనా పని ఇస్తే నేను 100% చేస్తాను సార్. అదేదో సరే అయిపోయింది అని అనుకుందామని అనుకుంటూ కాదు. 100% చేసి దానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. హ్మ్. నాకు అటువంటి నేచర్ ఉంది నా దగ్గర. కాబట్టి పని గూడా ఇక్కడ హైదరాబాద్‌లో మా ఆఫీస్‌లో గూడా నాకు నా అదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి ఓవర్ బర్డెన్ సీట్‌లొచ్చాయి నాకు. హ్మ్. మరి నన్ను కోరుకొని వేసేవారా? లేకపోతే అవి నన్ను కావాలనుకోని మురళీధర్ నాకు రావాలని అనుకునే ఆ సీట్లు తెలియదు గానీ, చేసే అవి నాకొచ్చేవి. నేను బాగా కష్టపడి వాటిని సాల్వ్ హ్మ్. చేసేసుకునేవాడిని. ఆ విధంగా నాకు పని చేయడం బాగా అలవాటు. రిటైర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నాకు చేతిలో పని లేదు. లేదు. హ్మ్. ఏం చేయాలి అని చెప్పేసని లైబ్రరీకెళ్ళేవాడిని. హ్మ్. ఖైరతాబాద్ లైబ్రరీలో. హ్మ్. ఒక గంట, 2 గంటలు కూర్చునేవాడిని. ఆ తర్వాత తోచేది కాదు. మళ్ళీ బయటకొచ్చేవాడిని. బయటకొచ్చేసి వీధుల్లో తిరగడం నాకిష్టం లేదు. హ్మ్. ఉండదు. ఎక్కడైనా కూర్చోవాలి, పని చేయాలి. హ్మ్. పని లేకుండా తిరగడం కరెక్ట్ కాదనిపించేది. కానీ ఏం చేయాలి దొరకదు. పని దొరకదు. నేను కొన్ని సందర్భాల్లో అంటే మొట్టమొదటిసారి మీకు చెప్తున్నా, మీరు రైల్వే స్టేషన్‌లో ఎందుకు కూర్చునేవాళ్ళనంటే, నన్ను ఎవరైనా పిలిచి, "సార్ ఇక్కడ మీరు కౌంటర్ మీద కూర్చోండి. మీకు ఒక పూట కొన్ని గంటలు కూర్చుంటే మీకు ఇంత అమౌంట్ ఇస్తాం కూర్చోండి. లేకుంటే మీకు టైమ్ పాస్ కన్నా కూర్చోండి సార్" అని పిలిస్తే నేను వెళ్లి కూర్చుందామని అనుకునేవాడిని. పని లేక. పని లేక. ఆ! వాళ్ళకన్నా పని చేసి పెడతాం కదా! నాకు టైమ్ పాస్ అవుతది. వాళ్ళకి పని చేసి పెట్టేవాడిని. ఆ! కాక ఏం చేసేవాడిని సార్, ఇగ నేను పుస్తకాలు చదివే అలవాటు నాకు. ఒక 2 బుక్స్ పట్టుకొని రైల్వే స్టేషన్‌కెళ్ళేవాడిని. హ్మ్. స్టేషన్‌లోకెళ్ళి కూర్చోవాడిని. గంటలు గంటలు కూర్చునేవాళ్ళంట. మరేం చేయాలి సార్, పని లేదు కదా! హ్మ్. 1 గంట వరకు. హ్మ్. నాకెవరి దగ్గరికి వెళ్లి కూర్చునే అలవాటు లేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. లేరు గాదు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు నాకు. ఉండరు. ఉండరు. కాబట్టి నేను ఎవరి దగ్గరికెళ్ళాలి? ఏమని పలకరియాలి? ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం. హ్మ్. ఏదైనా షాప్‌కెళ్తే గూడా కిరాణా స్టోర్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్ళినా, లేకుంటే ఇంకేదో ఒక ఫ్రెండ్ షాప్ ఉన్నది తెలిసినా వెళ్ళినా గూడా, ఒకసారి 2 సార్లు వెళ్తాం. ఒక పావుగంట, అరగంట కూర్చోనకూడదు. కానీ మనకు గంటలు గంటలు కావాలి కదా టైమ్ పాస్. అందువల్ల నేను ఎవ్రీ డే, ఎవ్రీ డే సార్ హ్మ్. 6:30కి నేను రవీంద్ర భారతిలో ఉండేవాడిని. హ్మ్. ప్రోగ్రామ్ ఏదైనా ఉండని. 9:00 వరకు స్పెండ్ చేసేవాడిని అక్కడ. హ్మ్. హాయిగా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసేవాడిని. అది మీ ప్రపంచం. అది నా ప్రపంచం. నాకు హ్మ్. లైట్ ఉండాలి. ఎదుటుగా ఒక మనిషి రంగేసుకొని ఉండాలి. హ్మ్. ఏదో జరుగుతుండాలి. లేదా నేనన్నా అక్కడ ఉండాలి. ఒకవేళ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ లేకపోతే త్యాగరాయ గాన సభకి వెళ్ళిపోయాను. సార్. నేను రెగ్యులర్ స్పెక్టేటర్‌ని, ఆడియన్‌ని త్యాగరాయ గాన సభకి, రవీంద్ర భారతికి. రవీంద్ర భారతికి ఎక్కువ. అండ్ మీ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకునే ముందు, నాకు మీ వ్యక్తిగత జీవితం గురించే ఇంకో 2 ప్రశ్నలున్నాయి. అవి పూర్తయిన తర్వాత మనం సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. మీ కాలుకుండే ఆ షూ గాని, లేదా ఇప్పుడు మీరు వాడే కాస్ట్‌లీ షూ గాని రేటెన్స్ అంటే ఇప్పుడు ఒక షూ కొనాలంటే ఎంత పెట్టి కొంటారు మీరు? ఇప్పుడా? ఆ! బాగా అత్యధిక ధర చెప్పండి. నాకు రేట్ కూడా తెలియదు సార్. హ్మ్. షూస్ రేట్ కూడా తెలీదు నాకు. ఎందుకు అడుగుతున్నానంటే, సార్. ఒక కుర్రాడు హ్మ్. డిగ్రీ చదివే రోజుల్లో, ఆ కుర్రాడి తండ్రి కాళ్ళకి ఏసుకోవడానికి చెప్పులు గూడా లేవు. ఆ కుర్రాడికి అర్థమవుతుంది తండ్రి పేదరికం. తండ్రి ఏం కోల్పోతూ తనను చదివిస్తున్నాడో తెలుస్తుంది. అవును సార్. ఆ క్షణంలో ఆ కుర్రాడు సినిమా అనే తన కలని చిదిమేసుకొని 30 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పైనే ఇంకా 27 సంవత్సరాల సర్వీసు, అంతకుముందు 5, 6 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ఆ కుర్రాడు తన సినిమా అనే కోరికను చంపేసుకొని, కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే పనిచేశాడంటే, ఆ తండ్రి కష్టం ఆ కుర్రాడు ఎంత తీవ్ర స్థాయిలో చూసుండాలి. మీ నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచిన క్షణం మీరు జూసారు. అవును సార్. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు నాకు నడిచే దేవుడు. మా హ్మ్. అమ్మ, నాన్న. మా అమ్మగారి పేరు రాజమణమ్మ. మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు. పేద కుటుంబం సార్. కానీ మంచి మనుషులు. హ్మ్. మనసున్న మనుషులు. మేము 5గురం సంతానం. ఎక్కడ ఏ లోపము, ఏ లోటు జరగకుండా, ఏ రోజు మాకు ఇది కావాలి అంటే లేదు అనకుండా పెంచారు సార్. వాళ్ళకి లేకపోయినా. హ్మ్. చాలా కష్టపడ్డారు సార్ మా నాన్న, మా అమ్మ. అందుకే నేను ఇప్పటికీ దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాను. హ్మ్. ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా ఒక షూ ఏ రేట్ పెట్టి కొనగలుగుతారు మీరు అని చెప్పేసారంటే, అది ఎంత క్వాలిటీ అయినా, ఎంత క్వాంటిటీ అయినా, ఎంత రేట్ అయినా కూడా కొనగలిగే పరిస్థితిలో ఇప్పుడు నేనున్నా కూడా, హ్మ్. నాకెందుకో రూ. 25 చెప్పుల మీదనే ధ్యాస ఉంటుంది. సార్. వృధా ఖర్చు ఎందుకనేది ఒకటి. హ్మ్. ఎందుకులే నాకు అవసరమా? అవసరం లేని పని ఎందుకు చేయాలి?
ఆ కష్టం చూసొచ్చారు కదా మీరు. లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు. ఆధునిక జీవితం కూడా నాకు, ఆధునిక పోకడల మీద కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనకు సంస్కృతి, మనకు ఆచారము, మన యొక్క సంస్కారము, మన యొక్క పద్ధతులు, మన యొక్క భాష, ఇవి నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు మీరున్న ఈ ప్రపంచంలో ఈ గ్లామర్ ఫీల్డ్‌లో ఇక్కడంతా ఒక హిపోక్రసీ నడుస్తుంటది కదా! అవును సార్. పెద్ద కార్‌లో రావాలి, సూటు, బూటు ఎయ్యాలి, మంచి వాచ్ పెట్టాలి, మెడలో చైను, బ్రాస్లెటు, మెయింటెనెన్స్ బాగుండాలి, చుట్టూ 10 మంది బాయ్స్ ఉండాలి. ఇలాంటి ఒక ప్రపంచంలో బతుకుతున్నారు. పైగా స్టార్‌డమ్ వచ్చింది. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మురళీధర్ గౌడ్ పిసినారి అనుకునే మనుషులు గూడా ఉంటారు. ఇవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే అవన్నీ అవసరమే. మీరు ఒక పదం వాడారు హిపోక్రసీ అని. హ్మ్. నేను దానికి దూరం సార్. హ్మ్. నేను హిపోక్రసీని దగ్గరికి రానివ్వను. నేను వాస్తవంలోనే ఉంటాను. సార్. వాస్తవంగానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవమే వాస్తవం కాబట్టి. సూపర్. కాబట్టి ఈ వాటినేమంటారంటే మేలి ముసుగులు, హ్మ్. ఈ కాగితపు నవ్వులు, అబద్ధాలు, మోసాలు, నేను వాటి దగ్గరికి వెళ్ళను. వాటిని నా దగ్గరికి రానివ్వను సార్. సార్. చాలు నాకు. నేను ఎండలో ఉన్నా పర్వాలేదు. హ్మ్. హాయిగా ఉండగలను. వర్షంలో తడుస్తున్నా హాయిగా ఉండగలను. అందుకే ఇప్పటికీ వస్తారు పిల్లలు నా వెంట గొడుగు పట్టుకుని, పెట్టుకో, లేదు అనకుండా పెట్టుకో కానీ దాన్ని ఓపెన్ చేయకు అని చెప్తాను సార్. సెట్‌లో గొడుగేనీరు. వేయని సార్. ఆ! ఎవరైనా ఏమైనా అనుకుంటే మీరు అన్నట్టుగా అదేంటి గొడుగు కూడా లేదా ఆయనకు అనుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చేతిలో పట్టుకుంటాడు అంతే. ఆ! ఓపెన్ చేయొద్దు దాన్ని. అవసరం లేదు. ఎంత దూరమైనా నేను నడిచి ఎండలో వెళ్తా. ఆ! నేను వెళ్తాను సార్. అలాగే వెళ్తాను నేను. గొడుగు పట్టుకొనివ్వను నేను. ఇక ఏవో రకరకాలుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ అంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవన్నీ నేను చెయ్యను సార్. చెయ్యాలి, సామాన్యంగా చెయ్యాలి. చెయ్యాలి. కానీ నాకు వద్దనిపిస్తుంది. కారు కొనలేదా? లేదండి. కొనను కూడా. కొనను గూడా. ఎందుకంటే సార్ కారు కొనకపోవడానికి కారణం ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లమ్ ఒకటి. ఓకే. ఇంట్లో పార్కింగ్ ఉంటదనుకోండి. మనం ఎక్కడున్నా కూడా ఇంత పార్కింగ్ ఉంటుంది. బయట పార్కింగ్ ప్రాబ్లమ్ ఒకటి, డ్రైవర్ల ప్రాబ్లమ్ ఒకటి, హ్మ్. ఈ ట్రాఫిక్ చలాన్ల ప్రాబ్లమ్ ఒకటి. వీటికి భయపడని కాదు గానీ, ఎందుకు ఇంత రిస్కు? సపోజ్ మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకుంటే 2 నిమిషాల్లో వస్తది. హ్మ్. 5 నిమిషాల్లో వస్తది. నేను దాని వైపు వెళ్తా. తెలుసా మీరు కారు కొనలేదని తెలుసు. తెలిసే అడిగాను నేను. దాని వైపు వెళ్తాను సార్. ఆ! అంతే తప్ప కారు కొనకూడదని గానీ, పిసినారితనం గానీ కాదు. ఇప్పుడు అనవసరంగా నేను ఏది అనవసరమైన పని చేయను సార్ నా వరకు నేను. సార్. అవసరం అనుకుంటే తప్పకుండా చేద్దాం. దానికి ఎంత ఖర్చయినా ఏ విధంగానైనా వెళ్దాం. హ్మ్. కానీ అనవసరమైనటువంటి పని అవసరంగా చేయకూడదు. ఇప్పుడు మీకంత అవసరం లేదు అని మీరు భావిస్తున్నారు. అంతే సార్. హ్మ్. అవసరం అనుకుంటే కొనుక్కుందాం. హ్మ్. ఎందుకు సార్ ఇప్పుడు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోనే డబ్బులు మన దగ్గర డబ్బులు ఉండాల్సిన పనే లేదు. ఇప్పుడు జీరో ఇన్వెస్ట్‌మెంట్ దాకా ఎందుకు సార్? ఈరోజు మీరు దలుచుకుంటే గట్టిగా 10 రోజులు షూట్ చేస్తే కారొచ్చేస్తది. అనుకుందాము. కానీ నాకు అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఆ! కదా! సార్. అయితే ఇది ఒక ఉదాహరణ. అంటే మీరు కొన్ని విషయాలు నేను చెప్పకూడదు అనుకున్నాను సార్. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం గురించి, నా యొక్క లైఫ్ స్టైల్ గురించి, నా యొక్క సహజ సిద్ధమైన నా స్వభావం గురించి, నా లక్షణాల గురించి చెబితే హ్మ్, బాగుంటుందని ఒక్కోసారి అనిపిస్తుంది. చెప్పుకొని లేనిపోని అంటే ఇతను ఇలాగా ఉంటాడా? మరీ ఇదా అని అనుకుంటారేమో అని చెప్పేసి ఒక దాంతోని ఆహ్, చెప్పాలనిపించింది. లేదు సార్. నాకు ఈ ఇంటర్వ్యూలో కావాల్సింది మీరు చేసే సినిమాలు, ఆ సినిమాల కలెక్షన్‌లు నాకు ఇది కాదు కావాల్సింది. మీరు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని చూసిన మనిషి. అవును సార్. ఇంత సీనియారిటీలో, ఇంత ప్రయాణంలో మీరు నేర్చుకున్న విషయాలు చెప్తే 10 మందికి ఉపయోగపడతాయి. నేను వాస్తవంగా ఉండాలనుకుంటాను రాజాగారు. సార్. వాస్తవంలోనే బ్రతుకుదాము. వాస్తవంగానే ఉందాం అనుకుంటాను. హ్మ్. నాకు 4 జతల బట్టలు కావాలనుకుంటే 4 జతల బట్టలే కొనుక్కుందాం. సార్. మనము నేను హోటల్‌లో కూడా కొన్ని ఉన్నాయి సార్ చెప్పండి. చెప్పండి ప్లీజ్. నేను ఇంతవరకు పబ్ అంటే ఏంటో నాకు తెలీదు సార్. ఎప్పుడు బాలేదు. నెవర్. ఆ! 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' సినిమాలో ఒక సీన్‌లో రవితేజ గారు, సునీల్ గారు, నేను, వెన్నెల కిషోర్ గారు ఈ నలుగురి కాంబినేషన్‌లో పబ్‌లో ఒక సీన్ ఉన్నది అనంటే, ఆ రోజున వెళ్ళాను నేను. హ్మ్. పబ్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసని అప్పుడు తెలిసింది నాకు. అంతవరకు నాకు పబ్ తెలీదు సార్. సార్. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అది కూడా షూటింగ్ కోసం వెళ్ళిన పబ్బే తప్ప, హ్మ్. అది కూడా మా సీన్ వరకే చేసి మేము బయటకొచ్చేసినాం. ఉదయం 7:00 రమ్మన్నారు. 7కి వెళ్తే 11కో 10:30కో బయటకొచ్చేసినాం అంతే. హ్మ్. అలాగా నేను ఈ ఆడంబరాలకు గానీ, ఈ పోకడలకు గానీ, లేని దాన్ని నెత్తి మీద పెట్టుకోవడం కోసం గానీ నేను వెంపర్లాడను. నాకది వద్దు అనిపిస్తుంది సార్. అవసరం అనుకుంటే వెళ్దాం. అంతే. ఇంకా హోటళ్ళల్లో
ఐటమ్స్ రేట్స్ కూడా నాకు తెలియదు. ఉమ్. ఒక ఎప్పుడు నో ఎప్పుడు భోజనం చేయలేదు. నో ఒక ఉమ్. దోశ ఎంత రేటుకు దొరుకుతుంది, ఒక భోజనం ఎంత రేటుకు దొరుకుతుంది. ఉమ్. ఇప్పుడు మామూలుగా పిల్లలు బిర్యానీలు అవి ఇవి అంటారు, కుండి హండి బిండి అంటుంటారు. ఉమ్. అవి ఏంటి కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు దాకా హోటల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. అందుకే ఎవరైనా హోటల్కి వెళ్దామంటే నాకు భయం వేస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తారో, ఏడ కూర్చుంటారో, ఏం చెప్తారో ఆర్డర్ ఇస్తారో అని చెప్పి ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతా. వాళ్ళు చెప్తే సరే మీరు ఏం తింటారు సార్ అంటే మీరు ఏది చెప్తే తింటారు సార్ అంటారు. మీరే తింటారు చెప్పండి అదే తింటాను అంటారు. అంటే ఇవన్నీ చెప్పుకోకూడదు బయటకి. మీరైతే వెళ్ళరు. నేను వెళ్ళాను సార్. వెళ్ళారు హాయిగా నా మిస్సెస్ నేను అప్పుడు కూడా ఇప్పుడు కూడా నా మిస్సెస్ లేకపోతే నేను హాయిగా శుభ్రంగా అన్నం వండేసుకుంటాను. ఈవెన్ నవ్ ఆల్సో అన్నం వండేసుకుంటాను. కర్రీస్ ఫోన్ చేస్తే మా హోటల్ ఒక అతను మా ఫ్రెండ్ ఉన్నాడు, పంపిస్తాడు కర్రీస్. సార్ పెరిగి ఇంట్లో ఉంటుంది అంతే. అండ్ ఇంకొక చిన్న సంఘటన ఉంది సార్, దాన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంక సినిమాల్లోకి వెళ్దాం. ఒకానొక సమయంలో 10 రూపాయల అప్పు కోసం ఇంట్లో 10 రూపాయలు కూడా లేని పరిస్థితి. ఆ 10 రూపాయల అప్పు కోసం తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళి అప్పు అడగాలా వద్దని వాళ్ళ కాంపౌండ్ బయట నిలబడిపోయిన క్షణం ఉందంట. ఉంది సార్. అదే కాంపౌండ్లోకి రేలంగి వెంకటరామయ్య గారు వచ్చారు. అవునా? నేను మొట్టమొదటి సినిమా నటుని చూశానంటే రేలంగి వెంకటరామయ్య గారు సార్. అది 1963-64 ప్రాంతంలో సిద్దిపేటలో. నేను నా వయసు అప్పుడు 7 ఏళ్ళో 6 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటుంది. నేను మొట్టమొదటి నటుడిని చూసింది రేలంగి వెంకటరామయ్య గారు. ఆ కాంపౌండ్లోకి, ఆ బంగ్లాలోకి, అంటే ఆ బంగ్లా మా బంధువులది. బంధువులు అంటే బంధువులకి కూడా కాదు చెప్పుకోవడానికి, మా కులస్తులది. కాకపోతే మేమంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అని నేను చెప్పుకుంటాను సార్. మా అమ్మన్న మా నాయనన్న వాళ్ళకి చాలా ఇష్టం సార్. వాళ్ళు అప్పటికే లక్షాధికారులు. ఆ ఇంటికి వెళ్ళి 10 రూపాయలు అడగాల వద్దని భయపడితే ముందు గేట్ ముందు ఆగిపోయారు. అవును, గేట్ కూడా కాదు, పెద్ద అదే గేటే ఉండేది, పెద్ద గేట్ ఉండేది సార్. పెద్ద గేటు, వాళ్ళు చాలా పెద్ద ఇల్లు సార్, చాలా పెద్ద ఇల్లు సార్. అటువంటి ఇంట్లోకి గౌడ్సే వాళ్ళు, మా వాళ్ళే. రేలంగి గారు కూడా గౌడే కదా సార్. అయితే మరి ఎలాగ తీసుకొచ్చారో, మరి ఎవరు ద్వారా వచ్చారో తెలియదు, కానీ రేలంగి గారు ఒకరోజు ఆ ఇంటికి వచ్చి దాదాపు ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేశారు సార్. గేట్లు మూసేశారు. క్రమశిక్షణ అనేది ఉండేది కాదు సార్. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి మనం ఎట్లా వెళ్తాం సార్? ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి ఎవరంటే వాళ్ళు చొచ్చుకొని పోతున్నారు, ఇళ్ళలోకి పోతున్నారు, బెడ్రూమ్లలోకి పోతున్నారు. కానీ అప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, ఒక మాట అనేది ఉండేది కాబట్టి 62-63లో గేటు మూసేశారు అంటే ఇంకా దాన్ని అతిక్రమించేది లేదు. గేటు బయట నుంచే దాదాపు వందలాది మంది. నేను దూరి నేను మొత్తానికి వాటి చువ్వల వరకు వెళ్ళాను. నేను చువ్వల వరకు వెళ్తే రేలంగి గారు ఈ పక్క భోంచేసినట్టున్నారు, ఈ రూమ్ ఈ పక్క నుంచి వచ్చి అలా వెళ్ళి ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయారు. అదే మేమందరం చూసింది రేలంగి గారిని. ఆయన మాకు ఇచ్చిన దర్శనం అంతవరకే. ఫస్ట్ టైం ఒక సినిమా స్టార్ చూసింది అదే. ఆ ఇంట్లోనే వాళ్ళు మాకు తెలిసిన బంధువులు. అంటే అప్పుడంటే గేట్లు మూసేశారు, కానీ మిగతా అప్పుడు మేము చొరవగా వెళ్ళే వాళ్ళమే. కాకపోతే ఎంత చొరవగా వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళింది తక్కువ. మెట్ల వరకు వెళ్ళేవాడిని సార్. మా ఫ్రెండ్ ఉండేవాడు సార్ వాళ్ళ ఇంట్లో. మాకు బంధువులే కాకుండా మాకు మా ఇద్దరు వాళ్ళ ఇంట్లో నాకు క్లాస్మేట్స్, దోస్తు కూడా ఉండేవాడు. క్లాస్మేట్సే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మేము హెచ్ఎస్సి వరకు, డిగ్రీ వరకు క్లాస్మేట్సే. అయినా ఏనాడు అంటే అంత వాళ్ళు పెద్ద నా దృష్టిలో వాళ్ళని మనం రీచ్ అవ్వడం కష్టం. రీచ్ అవ్వలేం మనం కాబట్టి మన స్థాయి ఇంతే, మన పరిస్థితి ఇంతే, మనం ఇక్కడే ఉండాలి అనే దాని మీద ఉండేవాడిని. లోపలికి రారా అని వాళ్ళు పిలిస్తే కూడా నేను వెళ్ళేవాడిని కాదు సార్, భయం వేసేది. అంటే మా ఇదేమో ఇల్లు చిన్న ఇల్లు, 2-3 గదుల ఇల్లు, అది అద్దె ఇల్లు సిద్దిపేటలో. వాళ్ళ ఇంటికి వెళ్తే విశాలమైన భవనము, ఒక్కొక్క పోలే ఇంత పెద్ద ఉండే సార్. ఆ పోల్కు వాళ్ళు ఏం పెయింట్ వేయించే వాళ్ళు తెలిసింది, కానీ ఇట్లా ముట్టుకుంటే జారిపోయాయి సార్, అంత నుండి ఉండేది. ఆ రంగులు, ఆ బంగ్లా యొక్క వైభవం, ఆ మెట్లు, ఇది చాలా నాకు అద్భుతంగా అనిపించేది. జీవితంలో ఎప్పటికైనా ఇటువంటి బంగ్లా ఒకటి చూసుకోవాలి అని అనుకునేవాడిని. కోరికలు ఉంటాయి కదా సార్, లేనప్పుడు మనకు కోరికలు అవుతాయి. ఇటుపక్క విశాలమైనటువంటి ఒక ఆవరణ, ఓ పక్కన చేదబావి, ఆ ఇల్లు, ఆ వాతావరణం, పెద్ద ఇది 2-3 కార్లు పట్టేంత గ్యారేజ్, అప్పటికే చాలా పెద్దది కదా సార్. 1962లో మరి కట్టుకున్నారా మీ స్థాయిలో? సరిపోయినంత ఇల్లు కట్టుకున్నారు? సొంత ఇల్లు లేదా? మా ఊర్లో ఉంది. మా ఊర్లో మా పాత ఇల్లు, మా పెంకుటిల్లు ఉంది. దాన్ని అట్లాగే ఉంచాను. అలాగే మా అమ్మగారు ఒకసారి 10 రూపాయలు అవ్వ అనేవాళ్ళం మేము. ఆ ఇంటి యజమానురాలిని, ఆవిడ పేరు లింగవ్వ, మమ్మల్ని బాగా ఇష్టపడేది, మా కుటుంబాన్ని ఇష్టపడేది.
ముఖ్యంగా ఎందుకో మరి నా మీద కొంతమందికి ఒక రకమైనటువంటి ప్రేమ ఉండేది సార్. హ్మ్. వీడు 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 ఏదో అవుతాడు, వీడు బాగా తెలివిగలవాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఒకరికొకరు ముచ్చరించుకునేవాళ్ళు. ఎందుకు సార్ వాళ్ళ కుటుంబంలోంచి ఒక అమ్మాయిని నాకు ఇద్దామని అనుకున్నారు. హ్మ్. ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఒకే ఒక్క కారణం చేత వద్దనుకున్నారు. సో, ఏంది కారణం అది? వాడు ఏం పోషిస్తాడు దాన్ని? అది ఏ తల్లిదండ్రులకైనా ఉండే భయమే కదా సార్. అదొక్కటే ఒక కారణం. అదర్వైజ్ నేను వాళ్ళకి బాగా నచ్చాను. అబ్బాయి మంచోడు. నేను వాళ్ళకి బాగా నచ్చాను. వాడికి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఏమున్నదని వాడు పోషిస్తాడు, వాని దగ్గర ఏమున్నది, వాళ్ళకి ఏమున్నది అనేది ఒకటి జరిగింది. అయితే నాకు ఈ ప్రాసెస్‌లో ఇంకా అద్భుతంగా అనిపించింది ఏందంటే, అంత పెద్ద లక్షాధికారి ఇంటికెళ్ళి రూ. 10 అడగడానికి మీరు భయపడి ఆగిపోయిన మీరు మేము అవ్వ అనేవాళ్ళం. ఆ! అయితే మీ నాన్నగారు దూరంగా ఉండి పనిచేసేవాళ్ళంట. ఇంటికొచ్చిన తర్వాత ఆ రూ. 10 అప్పు కూడా మీరు జాగ్రత్తగా ఎళ్లి వాళ్ళకి కట్టేవాళ్ళంట. ఇచ్చాను సార్. నేనే ఇచ్చేవాడిని. నేనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ మా నాయన వచ్చిన తర్వాతనే ఆయన తీసుకున్నారు. మా అమ్మకు రూ. 100 ఇస్తున్నారు. వాళ్ళు అసలు అడిగేవాళ్ళు కూడా కాదు కదా! లేదు సార్. ఆ! లేదు. ఎందుకంటే మేము వీళ్ళు అడిగేవాళ్ళు కాదు, అడిగారు. హ్మ్. ఎంత అవసరం ఉంటేనో అడిగారు అనే దాంతోనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను కూడా అంతే మర్యాద తీసుకుపోయి ఇచ్చేసేవాడిని. అట్లా కొంచెం మీ నాయన వచ్చినాడు రా అని అడిగేది. రూ. 10 తీసుకుపోయి మళ్ళీ ఇస్తే నాయన వచ్చినాడు రా అంటే ఆ! వచ్చిండు నిన్న రాత్రి అంటే మా నాయన కూడా వెళ్ళి వాళ్ళని కలిసేవాడు. ఇది మీకు చూడండి తెలియకుండా మీ లైఫ్‌లో మీ పేదరికమే అవును సార్. మీకు ఒక క్రమశిక్షణని, ఒక నిజాయితీని, ఒక నిబద్ధతని అన్నిటిని అలవాటు చేసేసింది. అండ్ మీ గురించి ఈ ప్రాసెస్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లో, గవర్నమెంట్ ఆఫీస్‌లో మీరు మురళీధర్ గౌడ్ లంచం తీసుకుంటాడా? తీసుకోడా? అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో, ప్రతి సంవత్సరానికోసారో టెస్ట్ ఉండేయంటగా మీకు? అంటే ఈడెప్పటికైనా లంచం తీసుకోకపోతాడా? ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా కాదు కానీ నా వర్క్ స్పీడ్కి వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరకలేదు అనడము, పెండింగ్లో పెట్టడం ఇవన్నీ సర్వసాధారణంగా అవును. జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం, అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు. వీడు ఎన్నో డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంత స్పీడ్‌గా స్పీడ్‌గా పనిచేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు కదా అని చెప్పేసి అని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. అబ్జర్వేషన్ పెట్టారు కానీ వాళ్ళు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళని కూడా అడగటము, వాళ్ళ చేత కూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లైంట్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచన చేశారు. కానీ అంటే నేను తీసుకోలేదు అని చెప్పను సార్. తీసుకోలేదు అని చెప్పను. నేను ఏనాడు ఎవరి డబ్బులు నేను చేత్తో తాకలేదు సార్. ఎవరైనా మురళీధర్ ఇవో ఎంచుకో అని చెప్పేసి అన్నట్టు 50,000 100,000 కూడా కాదు, 50,000 ఇస్తే అక్కడ పెట్టిపోయేవాళ్ళు అంతే. నేను తీసుకునేవాడు తప్ప పని చేయించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం అంతే. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. సార్ అయితే రంగస్థలం సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను రంగస్థలం సినిమా మొత్తం చూసాను. మళ్ళీ చూసారా? జగపతి బాబు గారు వెనకాల ఉంటాను. అవునా? మీరు మళ్ళీ ఈసారి చూస్తే ఆగడు సినిమా చూడండి, మహేష్ బాబు గారు వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4-5 సినిమాలు సార్. దాంట్లో వినవయ్య రామయ్య అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు, ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు వినవయ్య రామయ్య. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. ఆ అబ్బాయి పేరు నాగ్ అశ్విన్ ఏదో ఉంది సార్ అబ్బాయి పేరు. అతను ఫస్ట్ టైంగా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా వినవయ్య రామయ్య. దాంట్లో 3-4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకా ఆగడ్లో కానీ, రంగస్థలంలో కానీ, ఇంకొక సినిమా కృష్ణంరాజు గారి సినిమా ఒకటి ఉంది సార్, అది రిలీజ్ అవ్వనట్టున్నది. ఇలాగా నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి చేశాను. కనీసం మీరు రంగస్థలంలో ఉన్నారన్న విషయం సుకుమార్ గారి కన్నా తెలుసా? తెలియదు అనుకుంటా. తెలీదు. శ్రీవైట్ల గారికి ఆగడ్లో తెలియదు అసలు. నేను వాళ్ళు నన్నది కూస్తారు సార్. కంపెనీ ఆర్టిస్ట్ లో 100-150 మంది పోతారు కదా సార్, దాంట్లో గుంపులో నిలబడ్డాను నేను. మరి పుష్పలో యాక్ట్ చేశారు కదా అప్పుడు సుకుమార్ గారు సార్ పిలిపించారు. మీరు చెప్పలేదు సార్, చెప్పలేదు. మరి సార్కి మరి సారు
వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్‌కు రమ్మని చెప్పారా? హ్మ్. మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో గనక సరే ఈ క్యారెక్టర్ ఆయనకి వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళేమన్నా పిలిచారో తెలీదు గానీ, హ్మ్. నేను సినిమా నా షూటింగ్‌కు వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. హ్మ్. పలకరించారు. హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు గూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లు అంటే అర్జున్ గారా? ఆ! అర్జున్ గారు. అంటే డీజేటీలో చూసుంటారు. అవును. హ్మ్. అంతే. అండ్ డీజే టిల్లు అంటే మీ కెరీర్ మొత్తాన్ని అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటుడినవ్వాలి, పేరు తెచ్చుకోవాలి. ఇలా ఒక యాంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు. ఆ! కోరిక తీర్చలేదు. దానివల్ల నాకొక ఐడెంటిటీ వచ్చింది. హ్మ్. 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 ఐడెంటిటీ వచ్చింది. సార్. నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడున్నాడు. నేనొక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి. ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది డీజే టిల్లు. డీజే టిల్లు. ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సార్. 'తరుణ్ భాస్కర్' గారి నుంచి ఈ సినిమా ఆయన రిఫర్ చేసారా? యెస్ సార్. ఎలా యెస్. అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సీరీస్ ఒకటి, హ్మ్, 'పిట్టకథలు' హ్మ్. అనే ఒక వెబ్ సీరీస్‌లో 'రాముల' అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సార్. దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్‌కి నన్ను పిలిచారు. హ్మ్. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికెళ్తున్నాను సార్. ఆ! మా ఊరికెళ్తుంటే బస్సులో నాకు ఫోనొచ్చింది. ఫోనొచ్చి హలో అంటే, మురళీధర్ గారా? అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు. మురళీధర్ మురళీధర్. అనే హ్మ్. పెట్టుకున్నాను. మురళీధర్ గారంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్‌లో వేస్తున్నారు కదా సార్. చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. హ్మ్. సీరియల్స్‌లో వన్ డే క్యారెక్టర్స్ చేశారు. వన్ సీన్ క్యారెక్టర్స్ సార్. చేస్తున్నాను. హ్మ్. నేను నెలకొక వారం 10 రోజులు ఆ సీరియల్స్‌లో ఆయా సీరియల్స్‌లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. అవును. 20 రోజులు ఖాళీయే. హ్మ్. ఆ 20 రోజులు మళ్ళా నాలో టెన్షనే. హ్మ్. టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా? ఖాళీగా ఉన్నాం ఈరోజు. పని కావాలి. పని ఖాళీగా కావాలి. ఉన్నాము. ఖాళీగా ఉన్నాము. నాకేదైనా పని కావాలి అని చెప్పేసి అనుకునేవాడిని. హ్మ్. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని. ఆ! మఠంలో కూర్చునేవాడిని. చిన్న బుక్ స్టాల్‌లో కూర్చునేవాడిని. మా ఊరికెళ్తున్నాను. మురళీధర్ గారా అంటే, అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్క్ ఇచ్చినట్టు, కూర్చున్నోడు లేచి నిలబడ్డట్టు, ఆ! ఆహ్, ఆ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. అవును. ఆ విధంగా నేను ఏం వింటున్నానో నాకు అర్థం కాలేదు. హ్మ్. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్? ఏంటి సార్? అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్‌కొస్తారా? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. మాదొకటి మేము తెలిసిన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికెళ్తున్నా. హ్మ్. దారి మధ్యలో ఉన్నా. ఇప్పుడేం చేయాలి? ఊరికెళ్తున్నానంటే ఫోన్ తీయని పెట్టేస్తాడేమో. అవును. మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని, సార్ నేను ఆహ్, హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను. ఇప్పుడు రమ్మంటారా సార్ అన్నా. అర్జెంట్ ఏం లేదు. ఆ! అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు మీరెక్కడున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అంటే నేను మా ఊరెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడొస్తారు అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్నా. అర్జెంట్ ఏం లేదు. మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు నా నా నాకు సమయం అనుకూలం అవుతున్నది సార్ అక్కడే. హ్మ్. నా టైం నా మారుతుంది. కాలం ఆ! సహకరిస్తున్నది. మీ ప్లాన్ ఏమిటి? మీరెప్పుడెళ్తున్నారు? ఎన్ని రోజుల్లో వస్తారు అని అడిగారు. హ్మ్. యాక్చువల్‌గా నేను ఒక 5, 6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. హ్మ్. అంటే, సార్ నేను ఒక 2, 3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్. మీరు రమ్మంటే రేపొచ్చేస్తాను సార్ అన్నారు. హ్మ్. అక్కర్లేదండి మీరు వెళ్ళండి. మీరు హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నాకోసారి కాల్ చేయండి. ఎప్పుడు రావాలో నేను చెప్తాను అన్నాడాయన. ఓకే. ప్రశాంతంగా ఉంటుంది. ఆ! ఆ! అంటే హమ్మయ్య అనుకున్నాను. ఒక 2, 3 డేసు ఉన్నాను, వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే, సరే మీరు రామానాయుడు స్టూడియోస్‌కి రండి అన్నారు. హ్మ్. రామానాయుడు స్టూడియోస్‌కెళ్ళాను పైన. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒకతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీది. ఈ డైలాగులు మీరు బై హార్ట్ చేసుకోండి. హ్మ్. నేను ఒక 5, 10 మినిట్స్ తర్వాత వస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి సార్ అన్నా. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్‌కి నేను వెళ్ళాను. అదొక ఆనందం. అవును. కరెక్ట్. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. కరెక్ట్. ఆయన నన్ను పిలిచారు. హ్మ్. ఎంత గొప్ప విషయం ఇది అవును. అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నానింక. దాహమేస్తుంది. హ్మ్. కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి సార్. మంచినీళ్ళు ఇప్పించారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్‌లు, ఈ డైలాగులన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి. ఎక్కేస్తాయి. ఎక్కేస్తాయి సార్. హ్మ్.
కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నా. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాను. తీసుకుందాం షూట్ చేద్దామన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించొస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. ఆహా, అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే. అది కూడా ఒక పాజిటివిటీ. ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు. మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు సార్. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్, ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న, మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న, చేద్దాం సార్ అన్న, ప్రిపేర్ అయినారు, అయిపోయింది సార్ అన్న, చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒకసారి సార్ను చూస్తాను సార్ నేను. లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్, ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి, నేను సార్ని ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారు ఒకసారి చూడాలి సార్ అంటే చెప్తానండి అన్నాడు అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ, ఇట్లా అనుకుంటున్నాడని. ఎంత మంచి మనిషి చూడండి, రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన, అంతే. ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక పిలుపు ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్, అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రమ్మానండి అని చెప్పాడో, నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మను అని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు సార్. నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో ఏదో అనుకుంటాను నేను అనుకుంటా. వచ్చేసారి నేను షాక్ అయిపోయాను సార్, లేచి నిలబడ్డా. మీరు కూర్చోండి సార్. కూర్చొని ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్, ఇది ఎక్స్ట్రా ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసాము, 2 డేస్ చేసినాము. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది నా మనసులో, నాకే ఖచ్చితంగా నా తరఫున ఇతను నేను మర్చిపోకూడదు అనుకున్నా. ఎక్స్ రామచంద్రకే ఆ క్యారెక్టర్కే, ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం మర్యాద అటువంటి సార్, నిజంగానే మర్చిపోలేను. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఒకసారి ఒక పేటీఎం యాడ్కి కూడా సార్ నన్నే పిలిచారు. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. నేను స్కూటర్ వేసుకొని పోయినా, నాకు యాక్టివ్ అంటే ఇష్టం, దాని మీద పోయినా. నేను పోతే అక్కడ నాకు ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు వచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితో, అది యాడ్ తట్టు పేటీఎం ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా, స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చేసి సార్ రండి, మీరు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతుంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా సార్ అని మొట్టమొదటిసారి నన్ను కార్యాలయంలోకి తీసుకుపోయాడు. మీ లైఫ్లో ఫస్ట్ టైం కార్యాలయంలో తీసుకుపోయాడు. ఆ